ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక పార్వతి, నువ్వు హత్యా ప్రయత్నం చేసావు, నీలాంటి వాళ్ళు ఈ ఇంట్లో ఉండకూడదు అని చెప్పేసేసి మన అవనిని అయితే ఇంటి నుంచి గెంటేస్తుంది కదా. కానీ కరెక్ట్గా 24 గంటలు అయ్యేసరికి తన కోడలు అవని మంచితనం తెలుసుకుంటుంది. ఇక పార్వతి అవని ఎక్కడ ఉందా అని వెతుక్కుంటూ వెళ్ళి అవనికి క్షమాపణ చెప్పి మరి తన కోడల్ని ఇంటికైతే ఆహ్వానించి లోపలకైతే తీసుకొని వస్తుంది పార్వతి. మరి ఇంతకీ పార్వతికి ఎవరి ద్వారా మన అవని యొక్క మంచితనం తెలిసింది? మరి పల్లవి భవిష్యత్ ఏంటి తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేసేయండి. ఇక అవని అయితే గుడికి వెళ్ళి అమ్మవారికి తన కష్టాన్నంతా చెప్పుకుంటూ ఉంటుంది. మరోపక్క శ్రీకర్, కమల్ ఇద్దరూ కూడా వదిన కోసం వెతుకుతూ గుడిలోకి కూడా వెళ్తారు. కానీ అవని అప్పుడు గుడి లోపల ఒక గోడ పక్కన ఉండటంతో కనిపించదు. ఇక వీళ్ళిద్దరూ వదిన గుడిలో కూడా లేదురా అని చెప్పేసేసి వెతుక్కుంటూ దూరంగా అయితే వెళ్ళిపోతారు. ఆ తర్వాత అవని బయటకు వచ్చేసిన తర్వాత దొంగలు వెంటాడి మెడలో ఉన్న బంగారపు చైన్ని అయితే లాక్కొని వెళ్ళిపోతారు కదా. ఇక అవని, నా కుటుంబాన్ని నాకు దూరం చేసావు, భర్త ప్రేమని, కడుపున పుట్టిన కూతుర్ని దూరం చేసేసావు, ఇక నా భర్త కట్టిన తాలిబొట్టును కూడా దూరం చేసేసావు కదమ్మా, నేను ఏం పాపం చేశానని చెప్పేసి నన్ను ఇంత ఇదిగా నా జీవితంతో ఆడుకుంటున్నావు అని అమ్మవారికి కన్నీళ్లు పెట్టుకుంటూ అమ్మవారి దగ్గర ఉన్న ఒక పసుపు కొమ్మును తీసుకొని తన మెడలో వేసుకొని ఎంతగానో బాధపడుతోంది. ఆ తర్వాత తన ఇంట్లో వర్క్ చేస్తున్న శ్రీను వచ్చి మన అవనిని చూసి, అమ్మగారు మీకోసం ఉదయం నుంచి వెతుకుతున్నాను, అసలే రోజులు బాగోలేదు, పరిస్థితులు బాగోలేదు, ఆడపిల్లలు ఒంటరిగా చీకట్లో ఉండటం కరెక్ట్ కాదు, మా ఇంటికి రండమ్మా, ఎన్నోసార్లు ఎన్నో రోజుల్లో మా కడుపును నింపారు, అలాంటిది మీరు ఇలా ఒంటరిగా ఎవరూ లేని వాళ్ళలాగా రోడ్డు మీద ఉండటం మంచిది కాదు, మా ఇంటికి రండమ్మా అని అవనిని లోపలికి తీసుకొని వచ్చి, అన్నం తినండమ్మా, ఇక మీరు నడవటానికైనా తిరిగి మీరు ఏంటన్నది నిరూపించుకోవాలన్నా మీకంటూ ఓపిక ఉండాలి కదమ్మా, తినండమ్మా అని చెప్పేసి ఆ వర్కర్ శ్రీను తన ఇంటికి తీసుకుని వెళ్ళి ఎంతో రిక్వెస్ట్ చేస్తూ ఉండగా ఆ పక్కన శ్రీను ఉన్న వాళ్ళ ఆవిడ, తినండమ్మా తినండి, మీరు తినకపోతే నా మొగుడు పస్తులుండేటట్టు ఉన్నాడు, ఎంత ప్రేమ చూపిస్తున్నాడో అని చెప్పేసి ఇక శ్రీనుని వాళ్ళ ఆవిడైతే తిడుతూ ఉంటుంది. మరోపక్క అవని ఆ అన్నం చూసేసరికి నా కూతురు తినిందో లేదో, నా కూతురు ఎంత ఆకలితో బాధపడుతుందో అని చెప్పేసి తల్లి గుండె అల్లల్లాడిపోతూ ఉంటుంది. అక్కడే అమ్మమ్మగారు పల్లవికి, చూడు ఈ ఇంట్లో నుంచి అవని వెళ్ళిపోయింది, మళ్ళీ ఇంట్లోకి వచ్చేటట్టు ఏమైనా ఉన్నాయి అంటే ఒక్క ఆరాధ్య తన తల్లి గురించి ఏడ్చింది అనుకో, ఇంట్లో ఉన్న వాళ్ళ మనసులు మెల్లమెల్లగా కరిగిపోతాయి, కాబట్టి ఆరాధ్యకు అమ్మ గుర్తుకు రాకోకుండా నువ్వే బాగా చూసుకోవాలి అని చెప్పటంతో పల్లవి, ఆరాధ్య ముందు నువ్వు అన్నం తినాలమ్మా, అమ్మ వస్తుందో రాదో అవన్నీ నీకు అనవసరం, ఇక నుంచి అమ్మ బదులు నేనే నీకు భోజనం తినిపిస్తాను, నేనే నిన్ను దగ్గరుండి రెడీ చేసి స్కూల్కి పంపిస్తాను, ఓకేనా, అమ్మ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, నీకు నేనున్నాను కదా అని చెప్పేసి అనగానే, నాకేమీ వద్దు, నేను అమ్మ తినిపిస్తేనే తింటాను అని పళ్ళాన్ని అయితే ఇసిరి కొట్టేస్తుంది. ఇక వెంటనే పల్లవి కోపంతో పళ్ళాన్నే విసిరికొట్టి, నా మాటకి ఎదురు సమాధానం చెప్తావా అని చెప్పేసేసి అమాంతం పసికందు మీదకు చెయ్యెత్తి చంప పగలకొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉండగా ఒక్కసారిగా అప్పుడే ఊరంతా వెతికి ఇంటికి వచ్చేసిన కమల్ ఈ సీన్ను చూసి మరింత కోపంతో, పల్లవి ఏం చేస్తున్నావు, అసలు నువ్వు ఒక ఆడదానివేనా, అందులోనూ కూడా రేపో మాపో నువ్వు కూడా ఒక బిడ్డకు తల్లివి కాబోతున్నావు, అటువంటిది ఒక పసి కందు మీద తల్లి కనిపించకపోయి ఇంట్లో నుంచి తల్లి వెళ్ళిపోతే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్న ఒక పసి కందు మీద చెయ్యి ఎత్తుతావా అని చెప్పేసేసి ఇక పక్కకైతే లాక్కుంటాడు. ఇక వెంటనే, అది కాదు బావా అని అనగానే, ఏం కాదు, పసికందు తల్లి కోసం ఏడుస్తుంది, బుజ్జగించడం రాకపోతే మౌనంగా ఉండు, అంతేకాని మా వదిన లేదు కదా అని ఆరాధ్యని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా, ఆరాధ్య మీద ఎవరైనా చెయ్యేసినా ఊరుకునేదే లేదు, వదిన వెళ్ళిపోతుంటే ఊరుకున్నాను, వీడేమీ చేయలేడనుకుంటున్నావేమో, నాలో ఒక్క యాంగిల్ కమల్ని చూసావు, ఇంకో యాంగిల్ కమల్ని చూస్తే తట్టుకోలేవు, గుర్తుపెట్టుకో అని అనగానే, ఇదేంటిది ఇంతకాలం ఇలా ఉన్న బావ ఇంత ఇదిగా మాట్లాడుతున్నాడు అంటే, నాకన్నా వాళ్ళ వదినకు పుట్టిన కూతురే ఎక్కువైపోయారు, నేను చెప్తాను, నిన్ను ఎలా ఆడించాలో అలా ఆడిస్తాను అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటే పల్లవి అయితే లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇక
మన ఆరాధ్యకు బుజ్జగిచ్చి, అమ్మ ఆరాధ్య, అమ్మ తప్పకుండా వచ్చేస్తుందమ్మా, నువ్వేమీ బాధపడద్దమ్మా, తినమ్మా అని చెప్పేసేసి భోజనాన్ని అయితే తినిపిస్తూ ఉంటారు. ఇక ఆ కథలు ఇవన్నీ చెప్పి అమ్మ వచ్చేస్తుందని చెప్పేసి కమల్ అయితే చక్కగా అయితే ఆరాధ్యకు తినిపించేస్తాడు. తినిపించేసిన తర్వాత కమల్ ఆరాధ్యకి సోఫాలో అయితే పడుకోబెడతాడు. ఇక వెంటనే కమల్ డైనింగ్ టేబుల్ దగ్గరే వదిన గురించి ఆలోచించి బెడ్రూమ్లో కూడా వెళ్ళకోకుండా అక్కడే నిద్రపోవటం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఇక ఇది ఇలా ఉండగా అక్కడొచ్చేసేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఒక పెద్ద ఇంట్లో ఉన్న అవనికి ఈ శ్రీను మర్యాదలు చేయటం తన భార్య చూసి తట్టుకోలేదు. ఇలా ఎన్నోసార్లు శ్రీను తన భార్యను పుట్టింటికి వదిలేసిన తర్వాత మళ్ళీ ఇంటికి రావటం, నోరు పారేసుకోవటం, ఆ పక్కింటి వాళ్ళకి శ్రీనుకి మధ్యలో ఏవో కలెక్షన్స్ ఉన్నాయని చెప్పటం, ఈ రకంగా తన భార్య ఎప్పుడూ కూడా మాట్లాడుతూనే ఉంటుంది. ఇప్పుడు చివరికి అవని ఇంటికి వచ్చిన తర్వాత కూడా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఇలా మాట్లాడటంతో మన అవనికి కోపం వస్తుంది. ఇక అర్ధరాత్రి అపరాత్రి అని ఏమీ చూడకోకుండా తిన్నగా తను అయితే ఎక్కడి నుంచి వచ్చిందో మళ్ళీ అక్కడికి అడుగులు వేసుకుంటూ అనాథాశ్రమం తలుపు అయితే కొడుతుంది. ఒక్కసారిగా వార్డెన్ గారు చూసి, మేడం గారు మీరా అని అనగానే అవును అని చెప్పేసి లోపలికైతే ఆహ్వానిస్తారు. మేడం గారు ఈ టైంలో ఇప్పుడు ఇక్కడికి వచ్చారు అంటే ఏదో చాలా బాధతోనే వచ్చి ఉంటారు. ఇప్పుడు నేనేమీ అడగకూడదు అని చెప్పేసేసి, అమ్మ ఈ టైంలో వచ్చారు, నిద్రపోండమ్మా అని చెప్పేసి అన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉంటుంది. నా ఆశ్రమమే మళ్ళీ నాకు గతి అయింది. నాకు ఈ ఆశ్రమం తప్ప ఇంకేమీ లేదు. కుటుంబం ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఈరోజు నేను అనాథ ఆశ్రమంలోనే తలదాచుకున్నాను. ఈలే నా కుటుంబం, ఈ ఆశ్రమమే నా ఇల్లు అని చెప్పేసేసి అవని తన మనసులో అనుకుంటూ నిర్దోషి అని నిరూపించుకోవాలి, ఆస్తి కోసం నిజాన్ని బయట పెడతాను అని అనుకున్నాను. కానీ ఆ అవని ఇక ఆ పల్లవి ఏదైనా ప్లాన్ చేసి ఉంటుందా? ఇది కూడా పల్లవి ప్లానింగ్ అయి ఉంటుందని నేను ఎక్కువగా నమ్ముతున్నాను. అచ్చం నాలాంటి శారీ కట్టుకొని అత్తయ్యని పీకల్లో నుంచి కిందకు నెట్టేసేసి మరీ నాలాగా వెనక నుంచి కనిపించింది అంటే అసలు అవని పల్లవి ఎన్నెన్ని ప్లాన్లు వేస్తుందో, కానీ ఇదంతా పల్లవి చేసిందని నేను ఎలా నిరూపించగలను అని చెప్పేసేసి, దేవుడా ఆ ఇంట్లో ఉంటే నేను ఎలాగైనా నిరూపించగలను, కానీ నేను ఇప్పుడు ఆ ఇంట్లో లేనే, మరి నేను ఎలా నిరూపించుకోవాలి, ఆ పల్లవి నిజస్వరూపాన్ని నేను ఎలా బయట పెట్టాలి అని చెప్పేసేసి మన అవని అనుకుంటూ ఆ అమ్మవారిని వేడుకుంటూ ఉంటుంది. అయితే ఇక ఉదయాన్నే అందరూ లెగుస్తారు. అందరూ కూడా లేచేసరికి ఇక వెంటనే ఆరాధ్య సోఫాలో పడుకుంటుంది. కమలేమో డైనింగ్ టేబుల్ దగ్గర అయితేనే పడుకుంటూ ఉంటాడు. ఇక వెంటనే అందరూ కూడా మెల్లమెల్లగా హాల్లోకి వచ్చేసరికి ఆరాధ్యని చూసి ప్రతి ఒక్కరూ షాకీ అయితే గురి అవుతారు. ఈ లోపల కమల్ కూడా లేచి ఏమైందని చెప్పేసి అందరూ అలా ఆరాధ్య వైపు చూస్తున్నారు. ఆరాధ్య జస్ట్ నిద్రపోయింది, నేను రాత్రి ఇక్కడే పడుకోబెట్టాను, దానికే ఎందుకు ప్రతి ఒక్కరూ అంతగా షాక్ అయిపోతున్నారు అని అనగానే, అన్నయ్య ఆరాధ్య నిద్రపోతున్నందుకు కాదన్నయ్య మేము అందరం షాక్కి గురి అవుతున్నది, ఆరాధ్య ఒంటి మీద కప్పుకున్న ఆ చీరని చూడు అని చెప్పేసి అనగానే, అవును ఈ చీర అవని వదిన ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయినప్పుడు ఒంటి మీద ఉన్న చీర, ఈ చీరలోనే అమ్మకు వెనక నుంచి మెట్ల మీద నుంచి తోసేసినట్టుగా వెనక నుంచి చూసి అవని వదిన అనుకున్న ఈ చీరే కదమ్మా అని అనగానే, అవునరా కమల్ అని అంటూ ఉంటే, అర్థమైంది, నాకు బాగా అర్థమైంది అని చెప్పేసేసి కమల్ అంటూ ఉంటే, ఏం అర్థమైంది నీకు అని అనగానే, వదిన మీద ఎవరో కక్ష కట్టి వదిన లాంటి చీరనే సేమ్ కట్టుకొని అమ్మను మెట్ల మీద నుంచి తోసేసి వదినని ఈ ఇంటి నుంచి వెళ్ళేటట్టు ప్లాన్ చేసిన శత్రువులు మన ఇంటికి వచ్చారని అర్థమైంది, వాళ్ళు తెలియాలి, వాళ్ళను అస్సలు వదిలిపెట్టను అని అనగానే, ఒరే ఏం మాట్లాడుతున్నావురా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఆ అవని ఏమైనా తెలివి తక్కువ అనుకుంటున్నావా, అవనినే ఈ రకంగా ప్లాన్ చేసిందేమో ఎవరికి తెలుసు అని అనగానే, ఏ ముసల్దాన్న ఇంకా 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 ఎందుకే వదిన గురించి అలా తప్పుగా మాట్లాడుతున్నావు, నీకేం చేసిందనే వదిన మీద అంత కక్ష కడుతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటే, ఇక వెంటనే అప్పుడు రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు, వాడు చిన్నవాడైనా తెలివి తక్కువ వాడినా తీసేసినప్పటికీ కూడా వాడు తెలివిగా ఆలోచించాడు పార్వతి అని చెప్పేసి అనుకుంటూ ఉండగా, అమ్మ ఆరాధ్య ఈ శారీ
నీకు ఎక్కడిది అని చెప్పేసి అనగానే, ఏమో తెలీదు, నాకు రాత్రి నిద్ర వచ్చింది. నిద్ర వచ్చిన సమయంలో చలి వేస్తూ ఉంటుంది. చలి వేసినప్పుడు అటు ఇటు చూశాను. అయితే ఇటు నుంచి గాలి వచ్చి ఒక్కసారిగా శారీ వచ్చి ఇక్కడ ఎగిరిపడింది. పోనీలే, అమ్మ చీర కదా, అమ్మే నా గురించి పంపించినంత సంతోషంగా అమ్మే నా పక్కనుంది ఈ చీర కట్టుకుంటే అన్నట్టుగా ఈ చీరని కప్పుకొనే పడుకున్నాను అని చెప్పేసేసి అంటూ ఉంటుంది. అయితే ఇక వెంటనే, ఇప్పటికైనా అర్థమైందా, అవని వదిన ఏ తప్పు చేయలేదు అని చెప్పేసి అంటూ ఉంటే, ఇక రాజేంద్ర ప్రసాద్ అందరూ కూడా ఇంకా మనం లేట్ చేయకూడదు, అవనిని ఇంటి నుంచి మనం బయటికి పంపించేశాం, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తనని అనవసరంగా అపార్థం చేసుకున్నామని చెప్పేసి అవని ఏ నిర్ణయం తీసుకుంటుందో, అవని ఏ రకంగా ముందుకు అడుగులు వేసిందో అని అనగానే అప్పుడు అక్షయ్ అంటూ ఉంటాడు, ఎక్కడికి వెళ్ళి ఉంటుందో నాకు బాగా తెలుసు అని అనగానే, లేదన్నయ్య, రాత్రి నేను మొత్తం వెతికేశాను, గుడి బడి అన్నీ వెతికాను, వదిన ఎక్కడా కనిపించలేదు అని అనగానే, మీ వదిన ఎక్కడ ఉంటుందో నాకు బాగా తెలుసు కమల్ అని అనగానే, అవునా అన్నయ్య, పదండి అయితే వెళ్దాం అని చెప్పేసేసి ఇక రాజేంద్ర ప్రసాద్తో పార్వతి కూడా, ఏవండి పదండి వెళ్దాం అని చెప్పేసేసి అందరూ వెళ్తూ ఉంటారు. అన్నయ్య, ఇంతకీ నువ్వు ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావు అని అనగానే, మీ వదినకు తెలిసింది ఒకే ఒకటిరా, అది అనాథాశ్రమం, మీ వదిన ఇప్పుడు ఆ ఇంట్లోనే అక్కడే ఉండుంటుంది అని చెప్పేసి అనగానే, అనాథాశ్రమంలోనే ఉంటుంది. అనాథాశ్రమంలో ఉన్న అవని ఒంటి మీద చీరను చూసి పార్వతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అత్తయ్య అని అంటూ ఉంటే, అమ్మా అవని, ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకుని నన్ను క్షమించమ్మా, నీ పట్ల నేను తప్పుగా అపార్థం చేసుకున్నాను, ఎవరో నీలాంటి చీరే కట్టుకొని నా ప్రాణాలు తీయాలి అనుకున్నారు, ఆ నిందను నీ మీద వేసి నా కోపంతో నేను ఇంటి నుంచి బయటకు గెంటించాలి అని ఎవరో గట్టిగానే మన శత్రువులు ప్లాన్ చేశారన్న విషయం మాకు ఇప్పటికే లేటుగా అర్థమైంది అని అనగానే, ఏం మాట్లాడుతున్నారు అని అనగానే అప్పుడు కమల్ జరిగిందంతా చెప్తారు. వదిన, వాళ్ళని మాత్రం అస్సలు వదిలిపెట్టను వదిన అని అంటూ ఉంటే, ఇక వెంటనే అప్పుడు అక్షయ్, సారీ అవని అని అనగానే, నేను అందరితోనూ మాట్లాడతాను, అత్తయ్య గారిని ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ అర్థం చేసుకుంటాను, కానీ మీ సారీని మాత్రం నేను యాక్సెప్ట్ చేయనండి, ఇలా అంటే నన్ను అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకోకపోతారు, మీరు నా భర్త, కష్టసుఖాల్లోనూ పాలు పంచుకోవాలి, అటువంటిది మీరు నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటారా, నా గురించి ఒక్క మాట కూడా మాట్లాడరా అని చెప్పేసేసి అంటూ ఉంటారు. అయితే ఇక వెంటనే రాజేంద్ర ప్రసాద్, అమ్మ అవని, ఇవన్నీ ఇప్పుడు ఎందుకమ్మా, నువ్వు ఏ తప్పు చేయలేదని ఎవరైతే నేను ఇంటి నుంచి గెంటేశారో మీ అత్తయ్యే మళ్ళీ నిన్ను ఇంటికి ఆహ్వానిస్తున్నారు, పదమ్మా వెళ్దాం అని అనగానే ఇక వెంటనే అలా వెళ్తూ ఉండగా ఒక్కసారిగా ఒక పాప చీర కొంగునైతే లాగుతుంది అవనిది. ఇక వెంటనే అవని ఆ పాపకు ముద్దు పెట్టి బాయ్ చెప్తూ వెళ్తూ ఉంటుంది. ఇక వెంటనే కమల్ పాపని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటే, మేడం, అదే మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు నాకు గాజులు ఇచ్చి గుండె ఆపరేషన్ చేయించి పాపను కాపాడాం కదా, ఆ పాప ఈ పాపే, మీరే గనక గాజులు ఇవ్వకపోతే ఆ పాప ఈ పాటికి ప్రాణాలతో ఉండేదే కాదు అని చెప్పేసి అనగానే ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ పాప నవ్వును చూసి ఆ పాపను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక అందరం కూడా సరే వెళ్దాం పదండి అని చెప్పేసేసి వెళ్ళంగానే ఇక వెంటనే అందరూ ఇంటికైతే వెళ్తారు. ఇంటికి వెళ్ళంగానే ఇక వెంటనే కమల్, ఆగండి, ఏంటి అలా చూస్తున్నావేంటి, వెళ్ళు, మా వదిన వచ్చింది, వెళ్ళి హారతి తీసుకొనిరా, ఎవరు కళ్ళు పడ్డాయో ఎవరు దిష్టి తగిలిందో మా వదిన మీద ఈ రకంగా దిష్టి కొట్టేసింది, వెళ్ళి దిష్టి తీసుకునిరా అని చెప్పేసేసి ఇక వెంటనే హారతి ఇచ్చి మరి ఇక మన పల్లవి చేతి దిష్టి తీయించి మరి లోపలకైతే ఆహ్వానిస్తారు. ఇక వెంటనే ఆరాధ్య అమ్మా అని చెప్పేసేసి హక్ చేసుకుంటుంది. అయితే ఇక వెంటనే మెడలో మంగళసూత్రం లేకపోవటం, ఆ తర్వాత వచ్చేసేసి దొంగలు తీసుకొని వెళ్ళారని చెప్పటం, ఇవన్నీ కూడా తెలియటంతో రేపొద్దున్న ఇంట్లో మాంగళ్య గౌరీ పూజ చేయించి అక్షయ్ చేతని మెడలో మళ్ళీ మంగళసూత్రాలు వేపిస్తాను అని చెప్పేసి అనగానే, అలాగే అత్తయ్య గారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇక అవని వాళ్ళు వీళ్ళందరూ కూడా ఫ్రెష్ అయ్యి అందరూ కూడా భోజనం చేసి నిద్రపోతున్న సమయంలో ఒక్కసారిగా పల్లవి వచ్చేసేసి అవనితోటి, ఏంటక్క, పాపం అత్తయ్య గారు నిన్ను ఇంటి నుంచి బయటకు గెంటేశారా, ఇక అలాంటి చీర కట్టుకొని ఈ ఇంట్లో నుంచి నిన్ను గెంటేసేది ఇంకా ఎవరక్క, నేనే, కాకపోతే ఆ చీర కాంపౌండ్ అవతల పడిపోయింది అనుకున్నాను, కానీ యువతలే పడిపోయి నీ కూతురికి అర్ధరాత్రి వేళలో ఒక రక్షా కవచంలాగా వచ్చి మీద పడింది, లేకపోతేనా నీ జీవితం ఇంకా రోడ్డున పడేదే, ఈ పల్లవితిలో చాలించేశావు కదా, చూడు నేను ఇంట్లో అడుగుపెట్టింది మా నాన్న యొక్క పంతం కోపంతోనే, ఈ కుటుంబం మొత్తాన్ని రోడ్డున పడేస్తాను,
ఇప్పుడు నిన్ను ఇంటి నుంచి తరిమేశారు. అలానే లైఫ్ లాంగ్ ఈసారి పర్ఫెక్ట్గా జరిగేటట్టు ప్లాన్ చేసి తీరుతాను. నిన్ను ప్రతిసారి కూడా ఓడిస్తున్నాను అని అనగానే ఒక్కసారిగా అవని చెంప పగలకూడదామని నీ నీ చర్మానికి నా చెయ్యి అంటుకున్నా నాకు పాపం అంటుకున్నట్టేనే. చూడు, ఇప్పుడు నన్ను ఇంటి నుంచి బయట గెంటించేవచ్చు. ఒకవేళ నేను నిజంగానే ఇంటి నుంచి వెళ్ళిపోవచ్చు. కానీ నువ్వు నా కుటుంబం జోలికి వస్తే మాత్రం నిన్ను ఊరుకునేది లేదు. ఎక్కడ ఉన్నా నేను నా కుటుంబాన్ని, నా భర్తని, నా అత్తమామల్ని కాపాడుకుంటూనే ఉంటాను. ఇక ఈరోజు నువ్వు దొరక్కపోవచ్చు, కానీ ఏదో ఒకరోజు దొరుకుతావు. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ నువ్వు నమ్మించి మోసం చేస్తున్నావని తెలుసుకుంటే రేపన్న రోజు నీ పరిస్థితి ఏంటో తెలుసుకో. కాబట్టి ఇప్పటికైనా నువ్వు మారుతావని ఆశిస్తున్నాను. ఇక పెళ్లి చేసుకున్న తర్వాత ఆ కుటుంబం నీది అవుతుంది. బంధాలు బంధుత్వాలు ముఖ్యమని నీకు చాలాసార్లు చెప్పాను. ఇక లాభం లేదు, నువ్వు నా మాట వినటం లేదు. ఇక ఈ అవని దెబ్బేంటో కూడా నీకు రుచి చూపిస్తాను అని అనగానే ఓడిపోతావక్క, నువ్వు తప్పకుండా ఓడిపోతావు. ఈ ఇంట్లో ఎందుకైతే అడుగు పెట్టానో అది నిజం చూపించుతాను. ఇక నిన్ను ఇంటి నుంచి గెంటించడమే కాదు, అందరికీ కూడా ఇక తెలియకోకుండానే దెబ్బ కొడతాను అని అనగానే ప్రతిసారి నువ్వు గెలవవులే, అయినా నీలాంటి వాళ్ళతో మాట్లాడడం నా టైం వేస్ట్ అని చెప్పేసేసి అవని సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే పార్వతి ఒక్కసారిగా పల్లవి డిస్కషన్ మొత్తాన్ని కూడా వినేసేసి ఒక్కసారిగా షాక్కి అయితే గురి అవుతుంది. ఇంతకాలం ఈ ఇంట్లో ఇలాంటి వేషాలు వేస్తూ ఉన్నది ఈ పల్లవినా? పల్లవి తన తండ్రి బాటలో అడుగులు వేసుకుంటూ ఈ ఇంటి కోడలైందా? ఇంతకాలం తను నా పక్కనే ఉంటూ నాకు వెన్నుపోటు పొడుస్తుందన్న విషయాన్ని తెలుసుకోలేకపోయాను. అనవసరంగా బంగారం లాంటి అవని మీద నిందలు వేస్తూ వచ్చాను. పల్లవి, ఇంత మోసం చేస్తావా? నా కోడల్ని ఇంటి నుంచి గెంటేశాను, అయినా ఇప్పుడు నిన్ను ఇంటి నుంచి గెంటేయాలంత కోపంగా ఉంది. కానీ నా కోడలే నిన్ను భరించింది. నా కోడలు నువ్వు మారుతావని చూస్తుంది. రేపటి నుంచి నువ్వు ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతే మీ నాన్నతో కలిసి ఇంకెన్ని వేస్తావు? ఇంతకాలం నీ నిజస్వరూపం తెలియదు కాబట్టి ఇలా ఉన్నాను. ఇప్పుడు నీ నిజస్వరూపం తెలిసింది. నువ్వెలా అయితే నా పక్కన మంచిగా ఉంటూ నటిస్తూ నన్ను ముంచాలని చూశావో, ఇక నుంచి నేను కూడా నీ దారిలోనే ఫాలో అవుతూ నీతో మంచిగానే మాట్లాడుతూ ఉంటాను. నిన్ను ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతూనే ఉంటాను అని చెప్పేసేసి మన పార్వతి అయితే ఇక నుంచి ఈ అత్త యొక్క డ్యూయల్ క్యారెక్టర్ చూస్తారు అని చెప్పేసి రంగంలోకి దిగుతుంది. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.